ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఈరోజు మనకి ఓఆర్ఆర్ దగ్గర నాగపూర్ హైవేలో మనకి కోంపల్లి ఏదైతే ఉందో కోంపల్లి నియర్ బై అంటే ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ మనకి మేడ్చల్ అండర్లోకి వస్తుంది. ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ గురించి నేను మీకు ఫస్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైస్ మెన్షన్ చేయమని చెప్తున్నారండి. సో నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను, లొకేషన్ వైజ్గా హైలైట్స్ చెప్తాను, ప్లస్ మనకి ఈ వెంచర్కి సంబంధించి కనెక్టివిటీస్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే మన ఈ వెంచర్కి రీచ్ అవుతాం అనేది కూడా నేను మీకు క్లియర్గా మీరు ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దయచేసి వీడియో మొత్తం వినండి. వీడియో కంప్లీట్గా విన్న తర్వాత దెన్ మీరు మాకు కాల్ చేయొచ్చు. సో మీరు హాఫ్ విని మీరు కాల్ చేసి సార్ ఎక్కడుంది ఈ వెంచర్ అని అడిగితే మేము చెప్పలేమండి. ఎందుకంటే మేము వీడియో తీసేది ఎందుకు, మీరు అర్థం చేసుకొని ఎక్కడుంది ఏంటని తెలుసుకున్న తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు మాకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు నేను వెంచర్ కమింగ్ టు ది పాయింట్, వెంచర్కి వస్తున్నా. వెంచర్ గురించి చెప్పాలి అంటే టోటల్ ఈ వెంచర్ వచ్చేసి 22 ఎకర్స్ అండి. సో ఇది కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. సో ఈ లొకేషన్ ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ కూడా మనకి మేడ్చల్ దగ్గర రావల్కోలే అనే విలేజ్లో ఉందండి. విలేజ్ అండర్లో వస్తుంది ఇది. సో ఈ రావల్కోలే విలేజ్లో ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ కంప్లీట్గా 22 ఎకర్స్ వెంచర్ హెచ్ఎండి అప్రూవ్డ్. ఈ 2021 ఇయర్లోనే మొన్న 4th వచ్చింది సార్. ఈ January 4th దీనికి ఎల్పీ నెంబర్ రావడం జరిగింది. సో ఈ వెంచర్కి మనకు కనపడే రోడ్ ఏదైతే ఉందో మనకి స్ట్రైట్గా కనపడే రోడ్ ఏదైతే ఉందో అది 60 feet రోడ్ అండి. ఆ 60 feet రోడ్డు మనకి ఆ రైట్ సైడ్ ఇప్పుడు వెహికల్ వెళ్తుంది చూడండి, ఆ వెహికల్ అటువైపుకి వెళ్తుంది, అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సో అటువైపుకి వెళ్తే మనకి లొకేషన్ వైజ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్కి మనం ఇది వచ్చేసి మనకి షామీర్పేట మనకి నేను చెప్పిన విలేజ్ అంటే ఏ విలేజ్ అండర్లో అయితే ఈ వెంచర్ వస్తుందో ఆ విలేజ్కి వెళ్తుందండి, అంటే రావల్కోలే విలేజ్కి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మనం వెంచర్ పక్కకే 100 feet రోడ్డు ప్రపోజ్డ్ 100 feet రోడ్డు మేడ్చల్ టు షామీర్పేట 100 feet రోడ్ వస్తుందండి. ఆ 100 feet రోడ్డుకి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ 60 feet రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది మనకి మేడ్చల్ టు నాగపూర్, మేడ్చల్ టు షామీర్పేట విలేజ్కి వెళ్ళే జంక్షన్ అక్కడ ముందు మన వెంచర్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత 1/2 kilometer వెళ్ళిన తర్వాత అక్కడ జంక్షన్ అనేది వస్తుందండి. సో ఇది ఈ రోడ్డు డైరెక్ట్గా కూడా నాగపూర్ హైవేకి కనెక్టివిటీ అవుతుంది. సో మనకి దీంతో పాటు మనకి ఇందులో అంటే ప్రజెంట్ ప్లాట్స్ అవైలబిలిటీ గురించి నేను చెప్తున్నాను అండి. ప్రజెంట్ ఇందులో మనకి మినిమం 150 square yards నుంచి అప్ టు 400 square yards వరకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. మన సైట్ ఆఫీస్ కూడా మీకు క్లియర్గా కనపడుతుంది లాంగ్లో మీకు వచ్చేసి అది సైట్ ఆఫీస్ అండి. సో ఈ టోటల్ ఈ 22 ఎకర్స్ వెంచర్లో డెవలప్మెంట్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎల్పీ నెంబర్ కూడా వచ్చి ఒక 1 week అవుతుంది కాబట్టి మనకి డెవలప్మెంట్స్ ప్రజెంట్ స్టార్ట్ అయ్యాయి. సో మనకి ప్రీ లాంచ్ ఆఫర్ అయిపోయింది, ఆల్రెడీ ప్రీ లాంచ్ ఆఫర్ అయిపోయి మనకి వేరే ప్రైస్ కూడా నడుస్తుందండి. ఆ ప్రైస్ కూడా నేను మీకు కమింగ్ వీడియోలో మీకు నేను ఫైనల్గా వీడియో ఎండింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మీకు వీడియోలో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే వెంచర్ విషయానికి వస్తే మనకి ఇందులో మెయిన్గా రోడ్స్ అండి. సో వెంచర్కి సంబంధించి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ కూడా మనకి కంప్లీట్గా సీసీ రోడ్స్ అండి ఇవి. సో మనకి లెఫ్ట్ సైడ్ వెహికల్ వస్తుంది చూడండి సార్, మనకి సైట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ ఎంట్రీ చూసుకుంటే ఆ రోడ్డే డైరెక్ట్గా మనకి వెంచర్ బ్యాక్ సైడ్కి వెళ్తుందండి. సో ఇది వచ్చేసి మన వెంచర్కి సెంటర్ రోడ్ అండి, మెయిన్ సెంటర్ రోడ్. అది వచ్చేసి 60 feet రోడ్ వేస్తున్నాం, మధ్యలో డివైడర్ వస్తుంది. మనకి ప్లాట్స్ మధ్యలో వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి 40 feet రోడ్స్ 30 feet రోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనపడే ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్స్ అంటే ఆ రోడ్డు పక్కన ఉన్న ప్లాట్స్ వరకు కమర్షియల్ ప్లాట్స్ అండి ఇవన్నీ. సో ఆల్మోస్ట్ కమర్షియల్ ప్లాట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకు అంటే మనకి ఈ ప్లాట్స్ రోడ్ ఫేసింగ్ వస్తుంది కాబట్టి రేపటి రోజున మనకి ఏమైనా కమర్షియల్గా ఏదైనా గోడౌన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ కట్టుకోవడానికి ఇది వెరీ కంఫర్టబుల్ లొకేషన్ అండి. సో మనకు వచ్చేసి ఇందులో ప్లాట్స్ కూడా ఆల్రెడీ చెప్పాను 150 square yards నుంచి మీకు అప్ టు 400 square yards వరకు అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ అయితే లేవండి. ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ తప్ప మిగతా అన్ని కార్నర్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. సో ఇంకా ఏంటంటే ఇంకా మీకు దీని గురించి అంటే నేను మీకు కనెక్టివిటీ గురించి చెప్పడం మర్చిపోయానండి. కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఓఆర్ఆర్ నుంచి మనకి నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో అక్కడ ఓఆర్ఆర్ నుంచి ఈ వెంచర్ ఎగ్జాక్ట్గా 7 kilometers డిస్టెన్స్లో ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి మేడ్చల్ నుంచి ఈ వెంచర్ ఏదైతే ఉందో మనకి మేడ్చల్ నుంచి ఈ వెంచర్ 3 kilometers డిస్టెన్స్లో ఉంది. అంటే టోటల్గా మనకి 7 kilometers డిస్టెన్స్లో ఈ వెంచర్కి 7 kilometers డిస్టెన్స్లో మనం ఉన్నాం ప్రజెంట్ రైట్ నౌ. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ
అదేంటి మన వాటర్ ప్లాంటేషన్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లైటింగ్, టోటల్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దీంతోపాటు ఇందులో ఇంకా మీకు వీటికి సంబంధించి మీకు ఎవరన్నా ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పలేదు ఇందులో మీకు, దీని ప్రైస్ ఎంత అనేది నేను మీకు చెప్పడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. దీని ప్రైస్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా 20,000 అండి పర్ స్క్వేర్ యార్డ్. ఇందుట్లో 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రజెంట్ రన్ అవుతున్న ప్రైస్ అండి ఇది. ఎందుకంటే మొన్న January 4th వరకు ప్రీ లాంచ్ కింద నడిచింది 18,000, ఇప్పుడు ఇది 20,000 అయిందండి. ఎందుకు మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది, డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయి, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ఇంకా మనకి కనెక్టివిటీ కూడా 100% మనకి కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది. ఈ రోడ్ ఏదైతే ఉంది డైరెక్ట్గా నాగపూర్ హైవేకి టచ్ అవుతుంది. సో ఇదండి ప్రైస్ డీటెయిల్స్ కానీ, ఈ లొకేషన్ సంబంధించి హైలైట్స్ కానీ. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ లొకేషన్ సంబంధించి హైలైట్స్ కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఎలక్ట్రిసిటీ కానీ, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో టోటల్ అన్నీ కూడా మనకి అవైలబుల్, అంటే ఇప్పుడు వర్క్ నడుస్తుంది. సో దాంతోపాటు లొకేషన్ హైలైట్స్ వస్తే మనకి ఇక్కడ నుంచి మేడ్చల్ బస్ స్టాండ్, మన వెంచర్ నుంచి మేడ్చల్ బస్ స్టాండ్ వెరీ నియర్ బై అండి, 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మేడ్చల్ బస్ స్టాండ్ ఉంది. ప్లస్ మనకి కోంపల్లి అంటే ORR కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutesలో వెళ్తామండి. ఇంకా దాంతోపాటు మనకి ఇక్కడ లొకేషన్ వైజ్గా చూసుకుంటే సుచిత్ర కానీ, ప్యారడైజ్ సర్కిల్ కానీ, కందలకోయ ఆక్సిజన్ పార్క్ కానీ, CMR ఇన్స్టిట్యూట్ కానీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంకా మనకి నాగపూర్ హైవే NH44 కానీ, లేకపోతే రాజీవ్ రహదారి కానీ, నల్సర్ యూనివర్సిటీ అంటే షామీర్పేటలో మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ దగ్గర. ప్లస్ దాంతోపాటు మనకి ధ్రువ మేనేజ్మెంట్ కాలేజెస్ కానీ, ఈక్వల్ డిస్టెన్స్ NH44 రాజీవ్ రహదారి అని చెప్పేసి మనకి దగ్గరలోనే స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో ఎవరైనా ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో మొత్తం విన్న తర్వాత నేను ప్రైస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశానండి. సో ఆ 20,000 20,000 ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి, ఫిక్స్ అని నేను చెప్పట్లేదు. 20,000 కూడా నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వీడియో అంతా విన్న తర్వాత ప్లీజ్ అర్థం చేసుకొని కాల్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.